ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో అరెస్ట్ల పర్వం హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రగతి, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టడం, పెట్టుబడులపైనే దృష్టి సారించింది. రాజకీయ కార్యక్రమాలు పెద్దగా చేపట్టలేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాలు, కుంభకోణాలపై విచారణలు వేగవంతమయ్యాయి. అప్పట్లో కీలకంగా వ్యవహరించిన పలువురు వీఐపీలు అరెస్ట్ అవుతున్నారు. నిందితులంతా బెజవాడ సబ్ జైల్లో ఉండడంతో వారితో ములాఖాతులకు వస్తున్న వారితో జైలు లోపల బయట వైసీపీ నేతల హడావుడే కనిపిస్తూ వైసీపీ స్పెషల్ జైల్ అన్న సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని కూటమి నేతలు ఎన్నికల ప్రచార సమయంలోనే ప్రకటించారు. నారా లోకేష్ అయితే రెడ్ బుక్ లో ఉన్న ఎవ్వరిని వదిలిపెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారిస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ఫోకస్ పెట్టడానికి టైమంతా సరిపోయింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానుండడంతో గత కొంతకాలంగా ఆయా విచారణలు, అరెస్టుల్లో వేగం పెరిగింది. కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించకుండా చేసిన తప్పులు, నేరాలపై చట్ట ప్రకారం దర్యాప్తు, విచారణలు జరిపి కోర్టుల ద్వారానే శిక్ష పడాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి తెలుగుదేశం, జనసేన శ్రేణులు గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయి తాము చట్టాలకు అతీతులమన్నట్లుగా వ్యవహరించిన వారిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఒక దశలో ప్రభుత్వం గత పాలనలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు, అక్రమార్జనకు పాల్పడిన వారి పట్ల మెతకగా వ్యవహరిస్తోందన్న అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తమయ్యాయి. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎక్కడా ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా చట్ట ప్రకారమే శిక్షలు, చర్యలంటూ చెప్తూ వచ్చారు. కొంతకాలంగా ఆ దిశలో యాక్షన్ మొదలైంది. వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు ప్రభుత్వం అండ చూసుకుని చెలరేగిపోయిన అధికారులపై చర్యలు మొదలయ్యాయి. అది కూడా ముందు నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు వారి నేరాలకు సంబంధించి పకడ్బందీ ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తరువాత కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ నేరాలకు పాల్పడిన వైసీపీ నేతలు నిబంధనలకు తిలోదకాలిచ్చి చెలరేగిపోయిన అధికారుల అరెస్టులు జరుగుతున్నాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ స్కామ్లు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు అరెస్టులు జరుగుతున్నాయి. అలా అరెస్ట్ అయిన వారంతా ఇప్పుడు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక అరెస్ట్ అయిన వారిలో పలువురు వైసీపీ వీఐపీలు కూడా ఉండడంతో నెటిజన్లు వైసీపీ వీఐపీలకు విజయవాడ జైల్ అడ్డాగా మారిందంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. అరెస్ట్ అయిన వారిని ములక కలవటానికి వైసీపీ నేతలు క్యూ కడుతుండడంతో బెజవాడ జిల్లా జైల్ లోపల బయట వైసీపీ వారి హడావిడే కనిపిస్తోందంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ 3 నెలలుగా విజయవాడ జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇదే జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన నిందితులు రాజకేశిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్, మాజీ సీఎం జగన్, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ లో కీలక బాధ్యతలు నిర్వహించే గోవిందప్ప బాలాజీ కూడా విజయవాడ ఆ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య కూడా ఆ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఇంతమంది వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండటం, వారిని కలిసేందుకు ములాఖతుల కోసం మరింత మంది క్యూ కడుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్ హాట్ టాపిక్ గా మారిపోయింది.